నమస్తే, నా పేరు టంకసాల శ్రీనివాస్. మీరు చూస్తున్న వేస్9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఆర్టీఓ కిష్టయ్య. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీదే విజయం ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్. టీఎన్జీఓ తాలూకా అధ్యక్షుడిగా రాజీవ్ రెడ్డి నియామకం, అభినందనలు తెలిపిన ఉద్యోగులు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 2 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు తమకు సంపూర్ణ మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు తమను గుర్తించలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ప్రాధాన్యతనిచ్చి గౌరవం కల్పించారని చెప్పారన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు జాతీయ స్థాయిలో అత్యంత స్ఫూర్తి ప్రతీక అవార్డు లభించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని అందరినీ గుర్తించింది. ప్రజాసేవ చేస్తూ తిరుగుతున్నటువంటి మాకందరికి కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేసినాడు. ఎంపీటీసీలకు, సర్పంచులందరికీ, స్థానిక నాయకులకందరికీ, స్థానిక బాడీలో ఉన్నటువంటి నాయకులకందరికీ. అలాంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని పరిపూర్ణంగా బలపరుస్తున్నాం మేము. అంతేకాకుండా రేపు జరగబోయే ఎన్నికల లోపల ఎమ్మెల్సీ కేసీఆర్ గారు ఎవరిని బలపరిచి ఎమ్మెల్సీకి నిలబెడితే వాళ్లకే ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ముక్త కంఠంతో ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. చాలామంది నాయకులు, మేధావులు, సీనియర్లైనటువంటి నాయకులు, వివిధ పార్టీల వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి నడుపుతున్నటువంటి ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోగలుగుతుంది. స్వాగతం పలుకుతాం. మరి కేటీఆర్ గారికి సిఎన్ఎన్ ఛానల్, ఐబిఎన్ సంస్థలు, నేషనల్ ఛానల్ ఇవి, వారు కూడా వారికి మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్, అత్యంత స్ఫూర్తి ప్రతీక అనేటటువంటి అవార్డు ఇవ్వడం కూడా చాలా సంతోషం. ఒక యువ నాయకుడు, మొత్తం యావత్ జాతీయ ఛానల్ కూడా ఆయన సెలెక్ట్ చేసినందుకు ఎంతో మా పార్టీ మహబూబ్నగర్ జిల్లా తరఫున ఎంతో గర్వపడుతున్నాం. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే బీఫ్ ఫెస్టివల్ ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని భారతీయ విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు గడ్డం నాగరాజు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆవును హిందువులు గోమాతగా పూజిస్తారని, అటువంటి జంతువులను చంపి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. రాజకీయ కుట్రతోనే ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వం నిర్వహించరాదని చెప్పినప్పటికీ నిర్వాహకులు పెడచెవిన పెట్టడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఇందుకు నిరసనగా డిసెంబర్ 10న ఉదయం 9:30 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో సరస్వతీమాత పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి విద్యార్థులు, హిందువులు అధిక సంఖ్యలో తరలి రావాలని నాగరాజు పిలుపునిచ్చారు. డిసెంబర్ 10వ తారీఖున ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఈరోజు వివిధ విద్యార్థి సంఘాలు ఈరోజు బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాయి. ఈరోజు భారతీయ విద్యార్థి సేన ఒకటే చెప్తా ఉన్నది, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. హిందువులు గోమాతగా పూజించే గోమాతను ఈరోజు బీఫ్ ఫెస్టివల్గా గొడ్డు మాంసాన్ని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో సరస్వతి నిలయంగా ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఈరోజు గోమాంసంతోనే, ఈరోజు రాజకీయ కుట్రతోనే ఈరోజు బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులని గవర్నమెంట్ గిట ఈరోజు చెప్తా ఉన్నది, బీఫ్ ఫెస్టివల్ నిర్వహించొద్దని. ఉస్మానియా అధికారులు గిట చెప్తా ఉన్నారు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించొద్దని. ఈరోజు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించే నిర్వాహకులు ఈరోజు
కావాలని చెప్పేసి ఒక రాజకీయ క్రీడలో భాగంగా ఈరోజు బీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. అదే రోజున భారతీయ విద్యార్థి సేన ఈరోజు సరస్వతి మాత పూజ చేస్తున్నాము. 10వ తారీఖున బీచ్ ఫెస్టివల్ నిర్వాహకులని ఆ రోజు బీచ్ ఫెస్టివల్ జరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి భారతీయ విద్యార్థి సేన డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా డిసెంబర్ 10వ తేదీన 9:30 గంటలకు సరస్వతి మాత పూజ ఉంటుంది. పెద్ద ఎత్తున చలో ఉస్మానియా అని చెప్పేసి భారతీయ విద్యార్థి సేన ఈరోజు చలో ఉస్మానియా క్యాంపస్ అని చెప్పేసి ప్రోగ్రాం నిర్వహిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో బీ ఫెస్టివల్ని అడ్డుకుంటామని చెప్పేసి భారతీయ విద్యార్థి సేన హెచ్చరిస్తూ ఉన్నది. తెలంగాణ నాన్ గజిటెడ్ అధికారుల సంఘం మహబూబ్నగర్ తాలూకా అధ్యక్షుడిగా స్థానిక ఆర్ఐ రాజీవ్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక ఆయన్ను పలువురు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి ప్రభాకర్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, శ్రీధర్ గౌడ్, చంద్రనాయక్, ప్రచార కార్యదర్శి బాలకిషన్, ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణ కోసం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆర్టీఓ కిష్టయ్య సూచించారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్ ధరించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. దీనిపై తమ శాఖ ఆ వాహనదారులకు అనేక సందర్భాల్లో అవగాహన కల్పిస్తూ వస్తుందని తెలిపారు. వాహన చోదకులు ఈ విషయాన్ని గుర్తించి హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. ఇంత అవగాహన కల్పించినా ఇక ముందు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి చట్టంలో పొందుపరచబడిన ఈ హెల్మెట్ ధరించటము, మరి హెల్మెట్ ధరించకపోవటం వలన ఉన్న నష్టాలు మరి అధికంగా ఉన్నాయి. మరి ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చట్టంలో పొందుపరచబడిన హెల్మెట్ విధానాన్ని మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మరి హెల్మెట్ ప్రతి వాహన చోదకుడు ధరించాల్సిందిగా విధిగా మరి తెలియజేయటం జరిగింది. అట్లనే వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కూడా తప్పకుండా ఈ హెల్మెట్ను ధరించాలి. హెల్మెట్ ధరించకపోవటము, చట్టాన్ని గౌరవించకపోవటం చాలా దురదృష్టకరం. కావున మరి హెల్మెట్ మీ రక్షణ కాబట్టి ఈ చట్టాన్ని గౌరవించి హెల్మెట్ని మీరు తప్పకుండా పెట్టుకొని మీ జీవితాన్ని, మీ వెనక ఉన్న వారిని కూడా కాపాడుతూ మరి చట్టాన్ని గౌరవించిన వాళ్ళుగా మీరు భావిస్తూ మరి ప్రభుత్వానికి మీరు సహకరించి హెల్మెట్ని మీరు తప్పకుండా పెట్టాలి. కేసులు బారిన పడకుండా మీరు చూసుకోండి. మేము కేసులు బుక్ చేసి మరి కౌన్సిలింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మరి దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి ఎంతోమంది ప్రమాదాలకు గురై హెల్మెట్ లేని కారణంగా మరణించటము, లేకపోతే బ్రెయిన్ ప్రమాదానికి గురై మరి మనుషులు కోమాలో కూడా పోవటం జరుగుతున్నది. కాబట్టి మరి ఈ హార్ట్ మరియు క్యాన్సర్, కిడ్నీస్ వ్యాధుల కన్నా మరి ఈ ప్రమాదాల బారిన పడి ఎంతోమంది మరి ప్రజలు మరణిస్తున్నారు. కాబట్టి ఈ హెల్మెట్ ప్రాముఖ్యతను గుర్తుంచుకొని మరి జీవితం అనేది ఒకసారి వచ్చిన ఈ జీవితాన్ని మరి మనం తప్పకుండా మరి ఆఖరి వరకు ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ మరి ఈ హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేసి మరి ఈ ప్రభుత్వానికి సహకరించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. పట్టణంలోని పరిమళగిరి రాఘవేంద్ర స్వామి ఆలయంలో కార్తీక మాసం వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను సమర్పించుకున్నారు. ఈ నెల 27 నుండి నిర్వహిస్తున్న ఈ వేడుకలను భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. నేను ನೆರವೇರಿಸದಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸನ ಕೃಪಯಾಗದ ಅಧ್ಯಕ್ಷರು ಕಲ್ಯಾಣ
నావేననుకోండి సామాన్యವಾಗಿ ఇంటి గురించి మీ ఇంటి గురించి దయచేసి ఎటువంటి ఆటంకం కలగకుండా మొట్టమొదటి తెలుగురాలండి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా టీవీలో రిలే చేస్తున్నారు కాబట్టి మొట్టమొదటిలో మిగతా వారి వృద్ధులందరూ కూడా విచ్చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఆజ్ఞామలకు లభించింది. శ్రీనివాసుడు పరిగణించాడు. అయ్యా అక్షర స్వాములు కార్యక్రమాలు ఆరంభించాల్సిందిగా కోరుతున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక మోతీనగర్లో ఆర్ జాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు అమరేందర్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు తన ప్రేమను లోకానికి పంచిన తీరు వర్ణింపలేనిదని అన్నారు. ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచాయని, యేసు మార్గంలో పయనిస్తూ తోటివారి పట్ల సేవాభావంతో మెలగాలని సూచించారు. పట్టణ శాంతి కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ఆయన కోరారు. శుభాకాంక్షలు. ఈ మాసంలో యేసు ప్రభు ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని, అలాగే ఈ పట్టణంలో శాంతి సుఖ సంతోషాలతో ఈ పట్టణం అభివృద్ధి చెందాలని ఆ యేసు ప్రభువును ప్రార్థిస్తూ మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెమీ క్రిస్మస్ సందర్భంగా మనం జాన్ పాస్టర్ గారు ఏర్పరిచిన కార్యక్రమానికి ఆహ్వానించడం మేము గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఇక్కడ పాస్టర్ గారు క్రిస్మస్ వేడుకల్ని చాలా ఆసక్తితో భయభక్తితో చేస్తాడు. పాస్టర్ అంటే నాకు చాలా అభిమానం. పాస్టర్లకి విశ్వాసులకి రకరకాల యాక్టివిటీ చేసి వాళ్ళని ఉత్సాహపరుస్తున్నాడు, వాళ్ళు ఉత్తేజం నింపుతున్నాడు. పాస్టర్ నేను అందుకే బాగా అభిమానిస్తాను. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఫస్ట్ ఈయనగా స్టార్ట్ చేయడం చాలా సంతోషం ఉంది. డిసెంబర్ 1న బూర్పూర్లో గ్రాండింగ్ చేసి ఆ తర్వాత రోజు ఒక ఊర్లో ఒక వార్డులో ఏర్పాటు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ రోజు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మీ అందరికీ మంచి సందేశం అందించి ఈ వేడుకల్ని నిర్వహించినందుకు పాస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. క్రిస్మస్ మాసంలో అందరూ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండి ప్రభువుని ప్రార్థించి ప్రతి ఒక్కరు సెమీ క్రిస్మస్ నుంచి క్రిస్మస్ కు ప్రిపేర్ కావాలని ప్రార్థిస్తున్నాం. కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని ఘనంగా పూజలు అందుకున్నారు. ఆలయ పూజారులు అమ్మవారిని 1,00,000 గాజులతో అలంకరించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించారు. దీంతో ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవాలయం కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి 1,00,000 గాజులతో అలంకరణ చేసాము. మంచిగా అందరూ ముత్తైదలు అందరూ పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని
మాబ్నార్ పట్టణ ప్రజలు అందరూ అమ్మవారికి ఎంతో ఇష్టంగా అమ్మవారికి రాసు గాజులు తెచ్చిస్తున్నారు. అమ్మవారికి అందరూ మనం సంతోషంతో మొత్తం అమ్మవారి అలంకరణ చూసి అమ్మవారు ఎప్పుడు ఇట్లా చేయించుకోవాలని నా కోరిక. రేణుకాయలమ్మ దేవస్థానం. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.